దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దిన వాక్యము మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాబట్టి తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఆయన లోకానికి పంపించి మనకు రక్షణనిచ్చినట్టు మనం ఎరుగుతాం. అయితే ఈ యొక్క ప్రేమ అనేది దేవుడు మనకు నేర్పించాడు. దేవుని ప్రేమ గొప్ప ప్రేమ, త్యాగపూరితమైనది. మరి ఏమి ఆశించదు, మరి అతిశయపడదు, మరి అమర్యాదగా ప్రవర్తించరు, అన్నిటినీ నమ్ముతారు, అన్నిటినీ తాలుకుంటారు. మరి ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము గతించిపోతుంది, కానీ ప్రేమ మాత్రము మరి నిలిచి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ యొక్క దినమున అనేక జంటలు అంటే ప్రేమికుల దినముగా ప్రకటించుకొని ఆ దినమున మరి వారు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకోవడము, లేకపోతే కలర్ఫుల్గా రెడీ అవ్వడము, ఇది ఇవాళ ప్రేమ అని అనుకుంటారు. కానీ ప్రేమ అంటే యవనస్తుల ప్రేమనే కాదు, కానీ తల్లిదండ్రుల ప్రేమ, మరి అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, బంధు ప్రీతి, భార్యాభర్తల ప్రేమ, మరి పిల్లల ప్రేమ, మరి మనము అనేక రీతులుగా ఈ యొక్క ప్రేమ ఒక లిమిటెడ్ 1% నుంచే మనకు వస్తుంది, వీళ్ళంతా మన వాళ్ళు కాదు అని అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తున్నారు, మరి నీ యొక్క స్నేహితులు నిన్ను ప్రేమిస్తున్నారు, మరి నీ యొక్క భర్త నిన్ను ప్రేమిస్తున్నారు, నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారు. అందరి ప్రేమను బట్టి మనం జీవిస్తున్నాం. సో ఏదో ఒక ప్రేమ ఎవరైనా డిసప్పాయింట్ అయినా వాళ్ళు ఇంకా లోకమంతా ప్రేమ లేదు అని ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్ళొద్దు. గాడ్ లవ్స్ యూ. దేవుని ప్రేమ మరి అంత మన జీవిత కాలం అంతటికి చాలినంత ప్రేమ. మనము ఓల్డ్ అయిపోయినా, మరి సిక్ అయిపోయినా, పేద స్థితిలో ఉన్నా, బలహీనంగా ఉన్నా, వికారంగా ఉన్నా, పెంటకుప్ప మీద ఉన్నా, మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని యొక్క ప్రేమ గొప్పది.